సెకండ్ క్లాస్ తెలుగు వర్క్ బుక్ ఫస్ట్ లెసన్ వాన. వాన గేయం. వానలు 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 పారే కొండ కోనలు, చిటపట కురిసే చినుకులు, మిలమిల మెరిసే మెరుపులు, పిల్లల పడవల నడకలు, మనసు నిండుగా వేడుకలు, బెకబెక అరిచే కప్పలు, కిలకిలలాడే చేపలు, వానలు 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 పారే కొండ కోనలు. ఈ గేయాన్ని పిల్లల చేత అభినయిస్తూ పాడించాలి. నెక్స్ట్, వర్షం కురిసేటప్పుడు పిల్లలు ఏం చేస్తారో వాళ్ళ చేత చెప్పించాలి. వర్షంలో తడిస్తే ఏం జరుగుతుందో కూడా పిల్లలకి తెలియజేయాలి. నెక్స్ట్, ఇక్కడ ఇచ్చిన చిత్రాన్ని చూసి పిల్లల చేత మాట్లాడించాలి. చదవండి. కింది పదాలు చదవండి. వాటిని పాఠంలో గుర్తించి 0 చుట్టండి. వానలు, నడక, పడవ, చిటపట. వీటిని ఇందాక ఇచ్చిన గేయంలో గుర్తించి 0 చుట్టాలి. నెక్స్ట్, కింది చిత్రాన్ని చూడండి. పదం చదవండి. పాఠంలో దీర్ఘమున్న అక్షరాలకు 0 చుట్టండి. ఇక్కడ ఇచ్చిన చిత్రం వాన. ఇంకా అలాగే వాన గేయంలో ఉండే దీర్ఘమున్న అక్షరాలన్నిటికీ కూడా 0 చుట్టాలి. కింది అక్షరాలను తేడా గుర్తిస్తూ చదవండి. గుణింతాల పటంలో గుర్తించండి. ఇక్కడ కకు దీర్ఘం ఇస్తే ఖకు దీర్ఘం ఇస్తే ఖ, ఇలా చాలా అక్షరాలు ఇచ్చారు. వాటిలో తేడాలను గుర్తిస్తూ పిల్లల చేత చదివించాలి. మరియు గుణింతాల పటంలో ఆ అక్షరాలు ఎక్కడున్నాయో వాళ్ళ చేత ఆ గుణింత అక్షరాలని గుర్తింపజేయాలి. కింది చిత్రాలు చూడండి. పేర్లు చదవండి. కాకర, తామర, జామ, వంకాయ. కింది పదాలు చదవండి. కాయ, తార, మామ, రామ, పాప. కారం, వారం, దారం, పావడ, కాగడ, సాగరం, వానరం, జాగారం, ఊరగాయ, ఆవకాయ, పాతాళం, గంగాళం, మందారం, బంగారం, వానాకాలం. నెక్స్ట్, కింది వాక్యాలు చదవండి. పాట పాట ఏ పాట, పాట పాట వాన పాట, మాట మాట ఏ మాట, మాట మాట తాత మాట, హారం హారం ఏ హారం, హారం హారం ఫలహారం. నెక్స్ట్ రాయండి. కింది అక్షరాలకు దీర్ఘం చేర్చి రాయండి. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చాడు. కాగా, చాజా, టాడా ఇలాంటివి, బా, మా, యా ఇలాంటి అన్ని అక్షరాలన్నిటికీ కూడా కింద గ్యాప్ ఇచ్చాడు కదా, అందులో వాటన్నిటికీ దీర్ఘం చేర్చి రాయాలి. దీర్ఘంతో వచ్చే అక్షరాలతో పదాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, తామర, పావడ, జామ, శారద, సాధన, మాయ, వాసన, కాగడ మొదలైనవి. సృజనాత్మకత. ఇక్కడ ఇచ్చిన చిత్రాన్ని గీసి రంగులు వేయండి. దాని పేరు రాయండి. ఆన్సర్ జామకాయ. గబగబా పలకండి. వానలు వచ్చే పంటలు పండే రైతులు మెచ్చే. వీటిని గబగబా పిల్లల చేత పలికించాలి. నెక్స్ట్, వానలు పడితే వచ్చే లాభాలు, పడకపోతే వచ్చే నష్టాల గురించి కూడా పిల్లలకి తెలియజేయాలి. నేనేమి నేర్చుకున్నాను. కింది పదాలలో దీర్ఘం ఉన్న పదాన్ని గుర్తించండి. ఆన్సర్ దారం. చిత్రాన్ని చూసి పదం రాయండి. ఆన్సర్ మందారం. కింది వానిలో ఎరుపు రంగులో ఉండే పువ్వును గుర్తించండి. ఆప్షన్ ఈ మందారం. కింద ఇవ్వబడిన పదాలలో గాకు దీర్ఘం ఇస్తే గా, పదాలను వేరు చేసి రాయండి. బంగారం, గంగాళం, ఊరగాయ. మీరు బజారుకు వెళ్ళేటప్పుడు వాన కురుస్తున్నట్లయితే అప్పుడు ఏమి చేయాలి? ఆప్షన్ ఆ, గొడుగు వేసుకోవాలి. ఇవ్వబడిన పట్టిక ఆధారంగా 3 దీర్ఘాక్షరాల పదాలు రాయండి. వంకాయ, పాయసం, మందారం. వాన నీరు వృధా కాకుండా ఎలా ఉపయోగించాలో పిల్లల చేత తెలిసింది చెప్పించాలి. నెక్స్ట్, సెకండ్ లెసన్ చిలకల్లారా చిలకల్లారా. చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. ఈ గేయాన్ని పిల్లల చేత అభినయిస్తూ పాడించాలి. నెక్స్ట్, చిలక ముక్కు ఏ రంగులో ఉంటుందో పిల్లల చేత చెప్పించాలి. వాళ్ళకు తెలిసిన చెట్ల పేర్లను కూడా కొన్నిటిని చెప్పించాలి.
నెక్స్ట్ ఇక్కడ ఒక కథ ఉంది. ఆ కథని పిల్లలకి చదివి వినిపించి దానికి సంబంధించిన ప్రశ్నలను అడగాలి. కథ: గీతాంజలి రాజు వాళ్ళ పొలానికి వెళ్ళింది. విరివిగా కాసిన మొక్కజొన్న కంకులను చూసింది. పిచ్చుకలు వాటిపై వాలి తినడం గమనించి సంతోషించింది. తన చుట్టూ ఎగురుతున్న తూనికలను చూసి ఆనందించింది. అక్కడే కాసేపు సరదాగా గడిపి తిరిగి ఇంటికి క్షేమంగా చేరింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు: గీతాంజలి ఎవరి పొలానికి వెళ్ళింది? ఆన్సర్ ఆ. రాజు. మొక్కజొన్న కంకులపై ఏ పక్షులు వాలాయి? ఆన్సర్ పిచ్చుకలు. గీతాంజలి వేటిని చూసి ఆనందించింది? ఆన్సర్ ఈ. ఎగురుతున్న తూనీగలు. నెక్స్ట్ కింది పదాలు చదవండి. వాటిని పాఠంలో గుర్తించి సున్నా చుట్టండి. పలికింది, రండంది, మామిడి, చిలక, జామ. ఈ పదాలను పక్కనే ఉన్న గేయంలో గుర్తించి సున్నా చుట్టాలి. కింది చిత్రాలు చూడండి, పదాలు చదవండి, గుడి దీర్ఘం ఉన్న అక్షరాలకు సున్నా చుట్టండి. ఇక్కడ ఇచ్చిన చిత్రంలోని పదాలు చిలక, చీమ. ఇందులో చాగుడిస్తే చీ, చాగుడి పల్లిస్తే చీకి సున్నా చుట్టాలి. కింది అక్షరాలను తేడా గుర్తిస్తూ చదవండి, గుణింతాల పటంలో గుర్తించండి. ఇక్కడ ఇచ్చిన గుణింతాక్షర పదాలను తేడా గుర్తిస్తూ చదవాలి మరియు వాటిని గుణింతాల పటంలో కూడా గుర్తించాలి. కింది చిత్రాలు చూడండి, పదాలను చదివి జతపరచండి. ఫస్ట్ వన్ కిటికీ, నెక్స్ట్ మీసం, నెక్స్ట్ కాకి, బీరకాయ. కింది పదాలు చదవండి. గిరి, హరి, నది, గది, కంకి, బండి, సంచి, అంజి, గీత, సీత, పీప, సీసా, తీరం, గీతం, దీపం, జీతం, గిలక, చిలక, కిరాయి, సిపాయి, వినికిడి, పిడికిలి, సీతాఫలం, శీతాకాలం. నెక్స్ట్ కింది వాక్యాలు చదవండి. ఈగ మిఠాయి చూసింది, చీమను పిలిచింది. ఈగ, చీమ కలిసి మిఠాయి తిని ఆనందించాయి. రాయండి. కింది అక్షరాలకు గుడి దీర్ఘం చేర్చి రాయండి. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చారు, వాటన్నిటికి కూడా గుడి మరియు గుడి దీర్ఘాన్ని చేర్చి రాయాలి. గుడి దీర్ఘంతో వచ్చే అక్షరాలతో ఆ పదాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కాకి, చీమ, పీప, సిపాయి, బీరకాయ, జాతి, సీస, రాయి మొదలైనవి. సృజనాత్మకత: ఇక్కడ ఇచ్చిన చిత్రాన్ని గీసి రంగులు వేసి దాని పేరు రాయండి. ఆన్సర్ మామిడి పండు. నెక్స్ట్ గబగబా పలకండి. చెట్టు తొర్రలో బుర్రు పిట్ట నిద్రపోయే. దీనిని గబగబా పిల్లల చేత పలికించాలి. నెక్స్ట్ పక్షులు మరియు వాటి నివాసాల గురించి కూడా పిల్లలకి తెలియజేయాలి. నేనేమి నేర్చుకున్నాను. ఇచ్చిన పదంలో లోపించిన అక్షరాన్ని గుర్తించండి. ఆన్సర్ చాగుడిస్తే చీ, చిలక. ఇచ్చిన చిత్రానికి సరైన పదం రాయండి. ఆన్సర్ సీతాఫలం. కింది వాటిలో పూర్తిగా గుడి అక్షరాలున్న పదం ఏది? ఆన్సర్ పిడికిలి. నెక్స్ట్ ఇక్కడ ఇవ్వబడిన కాగుణింత క్రమంలో లోపించిన అక్షరం. కాగుడిస్తే కి. కింది ఖాళీ గల్లలో ఉండవలసిన అక్షరాలు ఏవి? ధరణి, మిఠాయి. ఆన్సర్ ఈ. గుడి దీర్ఘం గుణింత అక్షరాలు ఉండేలా ఒక పండు పేరు, కూరగాయ పేరు మరియు పక్షి పేరు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పండు పేరు సీతాఫలం, కూరగాయ పేరు బీరకాయ, పక్షి పేరు కాకి. Subscribe for more videos. Thanks for watching.